తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే ఒకసారి ఏమైంది, తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట. తినిపించాను యాజ్ ఇట్ ఈజ్. అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు, లేదు తినిపించను అంటే బాగోదు కదా, అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను, నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఇలా తను ఒక ముద్ద నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది. ఇంకా మేము నార్మల్గా అనుకున్నాం కదా, ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటుంది, ఇలాగ నేను చేంజ్ అయిపోతాను, నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కాంట్ ఎక్స్పెక్ట్ ఆ ఫుడ్ వల్ల. యా, అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు, ఐ నో దట్. బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. అంటే మారాడు, ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా. ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం, అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు. బాగా అంటే బాగా. ఎలా అంటే కన్న తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో, ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోక వెనక వెళ్ళిపోయినట్టే, కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని వర్డ్స్ నవ్వుతూనే చెప్పావు కూడా, బయటికి నవ్వుతున్నాను బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే. టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను. చెప్తే నమ్మరు మీరు, టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. చేసినంత చేసి ఇప్పుడు చూడు నీతులు చెప్తుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇదే నిజం, 100% ఇదే నిజం. అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను, హ్యాపీగా కనిపిస్తున్నా, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలీదు. ఈవెన్ మా అమ్మనంతా మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నన్ను ఏం మాట్లాడుతున్నారు, నా గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా. మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా, అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట. తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత డిసెంబర్ 22 అనుకుంటా, సో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 22 పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఇంకా 23 మార్నింగ్ వచ్చేసాం బుధవారం. పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయాను. ట్రస్ట్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము, వాళ్ళు ఏమంటారు. ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను, మళ్ళీ బయటకు కూడా వెళ్ళను, నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ఆ ట్రస్ట్ పంపించడం జరిగింది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 3 months ఇంకా ట్రీట్మెంట్ వల్ల, కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం, కొంచెం అతని గురించి కొన్ని నిజాలు, అంటే రేపెట్టడం చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం, ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి, అదే కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. చాలా డాడీ మెయిన్, మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట. సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పాస్ట్ ఈజ్ ద పాస్ట్ అనుకున్నాను. ఇప్పటికి కూడా చాలా మంది, అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తా, చూసే ప్రజలకి, మీరు చూసింది నిజం కాదు, దాని వెనక వాళ్ళ వేరే కోణం ఉంటది, దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి. మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు. అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది, బతుకుతుంది, తన బతుకు తను లీడ్ చేసింది బాయ్, మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో? జరిగిందితో జరిగిపోయింది. ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ. మాటలకి, వాళ్ళనే మాటలకి ఏంటి అంటే, హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి. 100% ఛాన్సెస్ ఉంటాయి. అలా నేను ఎన్నిసార్లు ఏడలేదు ఇంట్లో, చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం, అసలు అనవసరంగా ఇలా చేశాను, అసలు 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం, ఎందుకురా ఈ లైఫ్, చచ్చిపోతే బాగుంటది కదా. ఒక పక్కన అమ్మ నాన్నకి చెడనేం తెచ్చాను, అన్నయ్యలకి చెడనేం తెచ్చాను, అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి, అందరి నోట్లో నానిపోయాను.
ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను ఉమ్, అని చెప్పని ఏడవని రోజు లేదు, సఫర్ అవ్వని రోజు లేదు. ఉమ్, లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరో అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే, జరిగిందేదో జరిగింది, అందరూ చేస్తారు తప్పులు, అంబానీ వాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో, మనమేనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యామ్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే, అందరూ చేస్తారు, నువ్వు అంత బాధపడక్కర్లే, మీకు మేము ఉన్నాం, ఫ్యామిలీ మేము ఏదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు, బయట వాళ్ళని అసలు పట్టించుకోకు, లెక్కలోకే తీసుకోకు అన్నారు. అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను. పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడు పికిల్ బిజినెస్ చేస్తున్నావా? యా, శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్. నువ్వు నా separate ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను, నేనే స్నాక్స్ చేస్తాను, కారపళ్ళు, లడ్డూలు. నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. దానికి ఇన్స్టాగ్రామ్ లోనే నీ అంతా నువ్వు చెప్పుకోండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ లో ఇంకా పచ్చళ్ళ గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒకదాని ఉంటున్నా ఫ్యామిలీతోనా? అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు, అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ ఉంటున్నారు. నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఉంటాను. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే, ఇప్పుడు ఆల్ ఓకే, మంచిగా ఉంది. ఓకే.